ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో వింటర్ సీజన్ అయితే వచ్చేసిందండి. వింటర్ సీజన్లో వేడి వేడి పరాఠాలు తింటే చాలా బాగుంటుంది కదా. పరాఠా అనేది పంజాబీ వాళ్ళ డిష్ అండి. ఇది నార్త్లో ఎక్కువగా చేసుకుంటారు. ఢిల్లీ అటు సైడ్ తప్పకుండా చేసుకుంటారు. అండ్ ఉత్తి పరాఠా మనం చేసుకునే దానికంట ఆలు పరాఠా అనేది చాలా ఫేమస్ కదా. ఆలువే కాకుండా మనం ఇక్కడ ఆలులో గ్రీన్ పీస్ కూడా వేసుకొని చేసుకుంటున్నాము. సో ఆ రకంగా నేను ఇక్కడ ఫస్ట్ గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను. మీకు కారం సరిపడా తీసుకోండి. నేనైతే ఒక 7 to 8 తీసుకున్నాను. అలాగే అందులో పెద్ద అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలు చేసి, అలాగే కొత్తిమీరని యాడ్ చేసుకొని చక్కగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే గ్రీన్ పీస్ని ఇక్కడ నేను 1/2 కిలో గ్రీన్ పీస్ని బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నానండి. పొటాటోస్ని బాయిల్ చేసి మ్యాష్ చేసుకున్నాను. గ్రీన్ పీస్ని కూడా మ్యాష్ చేసి మనము ఇక్కడ ఫ్రైడ్ ఐటెంలో చేస్తున్నాను. నేను ఈ స్టఫింగ్ అనేది ఫ్రై రకంగా చేస్తున్నాను. మీరు కావాలంటే బాయిల్డ్ పొటాటోస్లో ఈ మసాలాలన్నీ కలుపుకొని కూడా రాగా కూడా చేయొచ్చు. కాకపోతే ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మన పరాఠా. అందుకని నేను ఇక్కడ కొంచెం జీలకర్ర ఆయిల్లో అలాగే ఆవాలు కొంచెం వేసుకుని తాలింపు పెట్టుకున్నాను. ఆ తాలింపులోనే మనం ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా, పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర అవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలంటే పచ్చివాసన పోయే వరకు. అల్లం దీనికి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. అండ్ వింటర్లో అల్లం ఎంతో మంచిది మన హెల్త్కి. మన కుకింగ్లోనే ఎన్నో రకాల ఔషధాలు ఉన్నాయి. ఎందుకంటే మనం ఇండియన్ కుకింగ్ అనేది ఎంతో మంచిదండి. మనం అనుకుంటాం కానీ మన కుకింగే చాలా చాలా బెటరు. ఇందులో నేను పసుపు ఉప్పు కూడా ఇక్కడ యాడ్ చేశాను. తర్వాత మ్యాష్డ్ పొటాటో. ఈ పొటాటో అనేది జస్ట్ మనకి బేస్ కోసం మనం యాడ్ చేస్తాము. ఇందులో గ్రీన్ పీస్ వేస్తే పిల్లలకి చాలా మంచిదండి హెల్త్కి. ఈ సీజన్లో చక్కగా దొరుకుతుంది కదా మనకి బఠానీ. అందుకని కోటెడ్ బఠానీలు తీసుకురాకండి. ఇప్పుడు సీజన్ కాబట్టి మీరు చక్కగా ఫ్రెష్ బఠానీస్ తెచ్చుకొని, దీనికి ఒక చిట్కా కూడా చెప్తానండి. ఎక్కువ బఠానీలు నాన్ సీజన్లో మీకు ఉండాలి అంటే బఠానీలన్నీ తీసేసి మీరు గ్రీన్ పీస్ చక్కగా ఒక జిప్ లాక్ కవర్లో వేసేసి జిప్ లాక్ కవర్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు సంవత్సరం పొడుగునా పాడవకుండా ఉంటుందండి. మీరు ఎప్పుడు వండుకోవాలన్నా కూడా కొద్దిగా ఒక పిడికిడు 2 పిడికిలు తీసుకొని చక్కగా కుక్ చేసుకోవచ్చు. సో ఈ యొక్క పేస్ట్లో మనం ఏం చేసాము, పొటాటోస్, గ్రీన్ పీస్, జీలకర్ర పొడి, కారపు పొడి అండ్ ఉప్పు యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నేను బ్లాక్ సాల్ట్ కూడా యూస్ చేస్తున్నాను. మీ దగ్గర ఆమ్చూర్ పౌడర్ ఉంటే అది కూడా యాడ్ చేయండి. ఎందుకంటే నేను లెమన్ యూస్ చేస్తున్నానండి ఆమ్చూర్ పౌడర్ బదులుగా. లెమన్ మాత్రం ఈ యొక్క స్టఫింగ్ చల్లారిపోయాకే కలపండి, వేడిగా ఉన్నప్పుడు వద్దు. అండ్ ఈ రకంగా స్టఫింగ్ని మనం చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ ఫ్రై చేసిన స్టఫింగ్ని మనము చపాతీల్లోకి చక్కగా ఫిల్ చేసి మనం పెడతాం. ఇక్కడ చూసారా చల్లారిపోయిన తర్వాత నేను ఇక్కడ ఇది యాడ్ చేస్తున్నానండి. యాక్చువల్గా అయితే కొత్తిమీర పీసెస్ కూడా కట్ చేసేసుకోవచ్చు, కానీ నాకెందుకో అది నోటికి తగులుతున్నట్టుగా ఉంటుంది, చపాతీ నుంచి బయటకు వచ్చినట్టు ఉంటుందని కొత్తిమీరని కూడా నేను ముందే పేస్ట్ చేసి ఈ యొక్క స్టఫింగ్లో యాడ్ చేశాను. మరి మీ విధానం ఏంటో నాకు తెలీదు, ఆలు పరాఠా చేసే విధానం. ఈ రకంగా అయితే నేను చేస్తున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, ఎంతో హెల్తీగా కూడా ఉంటుందండి. పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ పెట్టొచ్చు. ఈ చలికాలం చాలా బాగుంటుంది. వింటర్లో మాన్సూన్ని మనం ఎన్నో రకాలుగా ఎంజాయ్ చేస్తాం కదా. చపాతీ పిండి యాజ్ ఇట్ ఈజ్ మీరు కలిపేసుకుని చక్కగా ఈ రకంగా చేసుకుని దాన్ని ఫిల్ చేసుకుంటూ రోల్ చేసుకుంటూ మనం చేతితో దాన్ని ఇలా ఫోల్డ్ చేయాలండి. చక్కగా లోపలికి వెళ్ళిపోతుంది, బయటికి రాకుండా మనం ఫిల్ చేసి ఆ తర్వాత డ్రై ఆటాలో దీన్ని రోల్ చేసి మనం హ్యాండ్తో ఇక్కడ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తున్నాను చూడండి. ఆ యొక్క పిండిని ఇలా చేసి తర్వాత చక్కగా ముద్దని ఇలా హ్యాండ్తో రోల్ చేయాలి. హ్యాండ్తో ఇలా ఫోల్డ్ చేస్తే అది బయటికి రాకుండా మోస్ట్లీ మనకి చక్కగా అందులోపలే ఉంటుంది స్టఫింగ్. కొద్దిపాటు స్టఫింగ్ బయటకు వస్తుందండి, ఎందుకంటే అది పరాఠా కాబట్టి పర్వాలేదు, ఇట్స్ ఓకే. కానీ ఎక్కువ పల్చగా మాత్రం ఒత్తుకోకండి, ఎందుకంటే పల్చగా చేస్తే బాగా పరాఠా అనేది బాగోదు. ఇంత కొంచెం థిక్నెస్ అనేది ఉండాలి పరాఠాకి. అండ్ నెయ్యితో కానీ బటర్తో కానీ కాల్చుకోండి, చాలా బాగుంటుంది. అండ్ పిల్లలకి హెల్తీ కూడా నెయ్యితో కాల్చుకుంటే. ఆయిల్స్ ఎక్కువగా అవాయిడ్ చేయండి, నెయ్యి అనేదే బెటర్ మనకి. సో క్లారిఫైడ్ బటరే మనకి చాలా చాలా మంచిదండి నెయ్యి వాడితే. అండ్ ఇక్కడైతే మీకు నేను ఒక చిట్కా చెప్పాను కదా, ఇదే కాదండి, నార్త్ ఇండియన్ ఫుడ్స్ అండ్ సౌత్ ఇండియన్ డిషెస్ ఎన్నో రకాలు పాతగా ఎప్పుడెప్పుడో మనం చేసుకున్న వంటలు కూడా నాకు వచ్చు. సో నేను అవన్నీ మీకు పరిచయం చేయబోతాను.
ముందు రానున్న వీడియోస్లో. అండ్ నాకు బెంగాలీ వంటలు కూడా వచ్చండి, అవి కూడా పెడతాను తప్పకుండా. సో మీరు ఎన్నో రకాల కొత్త కొత్త ఐటమ్స్ని ట్రై చేయండి. మన వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయట్లేదు. మెయిన్గా సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు, సపోర్ట్ కూడా చేయండి. నేను లాస్ట్ టైం ఒక ఛానల్ ఓపెన్ చేస్తే ఆ టైంలో మా డాడీకి బాగాలేదండి, మా నాన్నగారికి హెల్త్ పాడవడం వలన ఏదో ప్రాబ్లం వచ్చింది ఛానల్లో. అందుకని నాకు 5000 సబ్స్క్రైబర్స్ అయినా కూడా నా ఛానల్ క్లోజ్ అయిపోయింది, మానిటైజేషన్ అవ్వలేదండి. సో ఈసారి నేను మళ్ళీ కొత్త ఛానల్ పెట్టి స్టార్టింగ్ నుంచి మళ్ళీ చేస్తున్నాను. సో ప్లీజ్ సపోర్ట్ మీ. ఈ వీడియో నచ్చినట్లయితే